హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నిషల్ హోమీ. ఈ వీడియో ఒక ట్రావెలింగ్ బ్లాగ్ అండి. దక్షిణ భారతదేశంలో ఎక్కువ మంది సందర్శించేటువంటి కేథడ్రల్ చర్చ్ అయినటువంటి మెదక్ కేథడ్రల్ చర్చ్కి ఇప్పుడు నేను జర్నీ చేస్తున్నాను. నాతో పాటుగా మా వారు, మా ఫ్రెండ్ కూడా ఉన్నారు. సో వాటికన్ సిటీ తర్వాత ప్రపంచంలో రెండవ అతి పెద్ద చర్చ్ అయినటువంటి మెదక్ కేథడ్రల్ చర్చ్. రైల్వే శాఖ వారు కూడా సందర్శకులను ఉద్దేశించి ఒక స్పెషల్ ట్రైన్ని ఒక 1 year నుంచి నడుపుతున్నారని తెలిసింది. మేము మల్కాజ్గిరి నుంచి మెదక్ వెళ్ళే ట్రైన్ ఎక్కాము. మార్నింగ్ 8 o'clockకి మనము ట్రైన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ 5 o'clockకి ట్రైన్ రిటర్న్ అవుతుంది. చాలా బోగీలు ఉన్నాయండి. లోపల కూడా సీట్స్ అన్నీ ఖాళీగానే ఉంటాయి. కేవలం సందర్శకులే కాకుండా జాబ్ చేసేవారు చాలామంది కూడా ఈ ట్రైన్ ఎక్కుతున్నారు. పర్ హెడ్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 25 rupees మాత్రమే టికెట్. 3 hours జర్నీ చేసి మల్కాజ్గిరి నుంచి మేము మెదక్కి వచ్చేసాం. 20వ శతాబ్దంలో మెదక్ జిల్లా స్వాతంత్రానికి ముందు నిజాం సంస్థానంలో భాగంగా ఉంది మరియు స్వాతంత్ర భారతదేశంలో హైదరాబాద్ స్టేట్లో విలీనం చేయబడింది మరియు ప్రస్తుతం తెలంగాణ జిల్లాగా ఉంది. కుతుబ్ షాహీలు దాని తీయగా పచ్చదనం కారణంగా దీనిని గుల్షానాబాద్ అని పిలిచారు. దీని అర్థం తోటల నగరం అని. మనం రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఆటోలు ఉంటాయండి, లేదా కొంచెం నడిచొస్తే రోడ్డు వస్తుంది, నెంబర్ ఆఫ్ ఆటోస్ వెళ్తూ ఉంటాయి. అక్కడి నుంచి మనం ఒక 15 minutesలో మెదక్ చర్చ్ దగ్గరికి వచ్చేస్తాము. రాగానే ఇక్కడ బయట చాలా హోటల్స్, బేకరీస్ అన్నీ ఉంటాయి. అందులో కూడా నేను ఒక మంచి హోటల్ని మీకు చివరిలో చెప్తాను. అక్కడ మేము బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా చర్చి లోపలికి వెళ్తున్నాం. మేము వెళ్ళిన రోజు వర్షం కూడా బాగా పడిందండి. మొదటి ప్రపంచ యుద్ధం కాలంలో మెదక్ జిల్లాలో కరువు సంభవించింది. అప్పుడు మిషనరీ రెవరెండ్ చార్లెస్ వాకర్ ఫోస్నెట్ అనే ఆయన చర్చి నిర్మాణం తలపెట్టి పనికి ఆహార పథకం ప్రవేశపెట్టారు. అక్కడ గ్రామస్తులు కూడా ఆహారం లేక మట్టిని వాళ్ళు జావలా చేసుకుని తాగేవారంటండి. అది చూసినటువంటి మిషనరీ పనికి ఆహార పథకం కింద పెట్టి ఈ చర్చి నిర్మాణం అనేది చేయించారు. గ్రామస్తులు ఎవరైతే చర్చి నిర్మాణంలో పాల్గొంటారో వారికి ఆహారం ఇవ్వబడుతుంది. మెతుకులు అనగా అన్నం, అందుకే ఆ ప్రాంతానికి మెదక్ అనే పేరు వచ్చింది. అలా ఈ చర్చి నిర్మాణం 1914 నుండి 1924 వరకు కొనసాగింది. 1914వ సంవత్సరంలో 1000 ఎకరాల విస్తీర్ణంలో కేథడ్రల్ నిర్మించడం ప్రారంభించారు. చర్చి యొక్క ఎంట్రన్స్ నుంచి లోపల వరకు ఒక 1/2 kilometer దూరం ఉంటుందండి. హైదరాబాద్ నిజాం ఈ చర్చి నిర్మాణం జరిగేటప్పుడు చార్మినార్ కంటే ఎత్తుగా ఉండకూడదని చెప్పడం జరిగిందండి. అందుకే చార్మినార్ కంటే కొంచెమే ఎత్తు తక్కువగా ఉంటుంది. చర్చ్ యొక్క ఎంట్రన్స్ నుంచి లోపలికి చక్కటి గ్రీనరీ అనేది ఉంటుందండి. ఇది మెయిన్ ఎంట్రన్స్. లోపలికి వెళ్ళి ఇప్పుడు మనం చర్చ్ ఎలా ఉందో చూద్దాము. సో వెల్కమ్ టు మెదక్ కేథడ్రల్ చర్చ్. చుట్టూ చూసారు కదా ఎంత చక్కటి గ్రీనరీ ఉందో. చాలామంది సందర్శకులు వచ్చి వెళ్తున్నారండి ప్రేయర్ చేసుకొని. కుల మతాలకి అతీతంగా అన్నట్టుగా చాలా రకాల ప్రజలు వచ్చి వెళ్తున్నారు ఇక్కడికి. కేవలం క్రైస్తవులే కాకుండా. చూసారు కదా ఎంత పెద్దగా ఉందో చర్చ్. వర్షం పడుతున్నా సరే మీరందరూ కూడా చూడాలి అని చెప్పి నేను షూటింగ్ తీశానండి. 100 సంవత్సరాలు నిండిన సందర్భంగా ఈ చర్చికి
స్పెషల్ అనేసి నేను వీడియో తీయడానికి మెదక్ వెళ్ళాను. రాజమండ్రి నుంచి మా ఫ్రెండ్ చెప్పారనమాట 100 years కంప్లీట్ అయినాయి, మాకు చిన్న కాంపిటీషన్ ఎగ్జామ్స్ కూడా పెడుతున్నారు అని అంటే, సరే మెదక్ చర్చిని ఒకసారి చూసి మీ అందరికీ చూపిద్దామని నేను రాజమండ్రి నుంచి హైదరాబాద్ వచ్చి అక్కడి నుంచి మెదక్ వెళ్ళి నేను షూటింగ్ తీయడం అనేది జరిగింది. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఈ చర్చి యొక్క విశేషాలు తెలుసుకుందాం. షూటింగ్ తీయడానికి అస్సలు ఒప్పుకోలేదండి వాళ్ళు. నేనే అలా కొంచెం కొంచెంగా కవర్ చేస్తూ చర్చ్ అంతటిని కూడా వీడియో తీశాను. కెథడ్రల్ యొక్క అతిపెద్ద ఆకర్షణ ఏమిటంటే క్రీస్తు జీవితంలోని విభిన్న దృశ్యాలను వర్ణించే దాని స్టెయిన్డ్ గ్లాస్ కిటికీలు, బలిపీఠం వెనుక ఆరోహణ, పశ్చిమ ట్రాన్సెప్ట్ జననము మరియు తూర్పు ట్రాన్సెప్ట్లో సిలువ వేయటము, అలాంటి విషయాలన్నింటినీ కూడా కిటికీల మీద డిజైన్ చేయడం జరిగింది. ఇంగ్లాండ్కి చెందిన ఓ సాలిస్బరీ స్టెయిన్డ్ గ్లాస్ విండోస్ వివిధ కాలాల్లో ఇన్స్టాల్ చేయబడ్డాయి. కెథడ్రల్ నిర్మించిన 2 సంవత్సరాల తర్వాత ఆరోహణను వర్ణించే ఛాన్సెల్ విండో 1927 సంవత్సరంలో స్థాపించబడింది. స్టెయిన్డ్ గ్లాస్ ఏర్పాటు చేసింది గ్రామానికి చెందిన శ్రీ పేరం అలెగ్జాండర్. చర్చ్ చుట్టూ కూడా చక్కటి లాన్ తోటి ఈ విధంగా చాలా అందంగా ఉంటుంది. ఆసియాలోనే అతిపెద్దది, ప్రపంచంలో వాటికన్ చర్చ్ తర్వాత అతిపెద్దదైన ఈ చర్చ్ వాస్తుశిల్పి ఎడ్వర్డ్ హార్డింగ్ పూర్తిగా తెల్లరాయితో కట్టబడిన ఈ నిర్మాణం కోసం 6 రంగుల మిశ్రమం కలిగిన చతురస్రపు పలకలను ఇంగ్లాండ్ నుండి, మేస్త్రీలను బొంబాయి నుండి తెప్పించారు. ఇంకా పాలరాతిని ఇటలీ నుంచి తెప్పించారు. వారానికి ఒకసారి నేలను, అద్దాలను కిరోసిన్ కలిపి కొబ్బరి నూనెతో తుడుస్తారు. కిటికీ రంగుటద్దాలపై వ్రాయబడిన వాక్యాలు ఇంగ్లీష్, తెలుగు, హిందీ భాషల్లో కనిపిస్తాయి. మొదట వాక్యాలు హిందీలో లేవు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ సోదరి విజయలక్ష్మి పండిట్ ఈ చర్చి సందర్శించినప్పుడు జాతీయ భాష అయిన హిందీలో వ్రాయించింది. కెథడ్రల్ 100 feet వెడల్పు మరియు 200 feet పొడవు మరియు గోతిక్ రివైవల్ శైలికి అనుగుణంగా ఉంటుంది. ఒకేసారి 5,000 మందికి వసతి కల్పిస్తుంది. మొజాయిక్ టైల్స్ అనేవి బ్రిటన్ నుండి దిగుమతి చేయబడ్డాయి మరియు 6 వేర్వేరు రంగుల్లో ఉన్నాయి. బొంబాయికి చెందిన ఇటలీ మేస్త్రీలు అలంకారమైన ఫ్లోరింగ్ వేయడానికి చక్కగా ఆసక్తి చూపి వేశారండి. చక్కగా కత్తిరించిన మరియు చక్కటి దుస్తులు ధరించిన బూడిద రాతితో నిర్మించిన భారీ స్తంభాల గ్యాలరీలు మొత్తం భవనానికి చుట్టూ ఉన్నాయి. చర్చి యొక్క పైకప్పు పోలు స్పాంజ్ మెటీరియల్ ద్వారా సౌండ్ ప్రూఫ్గా తయారు చేయబడింది మరియు వాల్డింగ్ యొక్క ఆకట్టుకునే శైలి కూడా బాగుంటుంది. వాల్డింగ్ యొక్క ఉపరితల చతురస్రాకారం కలిగి ఉంటుంది. చర్చ్ ఎంట్రన్స్కి ఒక సైడ్గా శిలువ ఉంటుందండి. శిలువ కింద చాలామంది కొబ్బరికాయలు, కొవ్వొత్తులు వెలిగిస్తున్నారు. ఇక్కడ ఒక చిన్న ప్రేయర్ చేసుకొని కూడా వెళ్తున్నారు. మేము మెదక్ చర్చిని చూసిన తర్వాత బయటికి వచ్చి మేము పోచారం డ్యామ్కి వెళ్ళాము. పోచారం డ్యామ్ యొక్క విశేషాలు, ఆ జర్నీ గురించి మీరు వ్లాగ్ 2లో చూడొచ్చు. నేను చాలా కష్టపడి వీడియో చేశానండి. తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది. నా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయండి. వ్లాగ్ 2ని అస్సలు మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.